పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఎంతైనా శ్రేష్ఠులు అని నేను అనుకుంటున్నాను. సరే, ఈరోజు యొక్క అంశము ఏంటి అని అంటే మోషే వర్సెస్ కోరాహు. వీరిద్దరి యొక్క పోలికలను మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమటువంటి వారులారా, మోషే ఎలా ఉన్నాడు, కోరాహు ఎలా ఉన్నాడు, కోరాహుకి మోషేకి ఉన్నటువంటి తేడా ఏంటి, అసలు ఎవరు భయభక్తులతో ఉన్నారు, ఎవరు దేవుని చిత్తానుసారంగా ఉన్నారు, ఎవరు దేవుడు చెప్పేటటువంటి మాటలను, దేవుడు చెప్పేటటువంటి ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్నారు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈరోజు మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. మోషే దేవుని చేత ఇజ్రాయేల్ నడిపించడానికి పిలువబడ్డాడండి. మొట్టమొదటిగా మోషే గారు దేవుని చేత పిలువబడ్డానికి, దేవుని చేత ఇజ్రాయేల్ నడిపించడానికి పిలువబడినటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఏ రీతిగా ఉంటుంది అని అంటే, దేవుని యొక్క సేవ ఫలానా వాళ్ళు చెప్తానో, వీళ్ళు చెప్తానో, వాళ్ళు చెప్తానో అని అనుకుంటారు. కానీ దేవుని సేవ సాక్షాత్తు దేవుడు చెప్తేనే మోషే గారు చేశారు. హల్లెలూయా. అంటే ఇజ్రాయేల్ని నడిపించడానికి అన్న అయినటువంటి అహరోను కూడా ఉన్నాడు. మోషే గారు ఏమన్నారు అని అంటే, ప్రభా, నేను మాట మాంద్యం కలిగినటువంటి వాడిని, నా వల్ల ఎలా అవుతుంది, అసలు ఇది నా వల్ల జరిగేటటువంటిదేనా అని అన్నాడు. కానీ దేవుని తలంపులు వేరు, మోషే గారి యొక్క తలంపులు వేరు. ఇజ్రాయేలీలు నడిపించడానికి మోషే దేవుని చేత పిలువబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకుండేటటువంటి వంకలను బట్టి నేను ఇది చేయలేకపోతున్నాను, నేను అది చేయలేకపోతున్నాను. కానీ మోషే గారిని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడు ఎలాగైనా చేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి వారినైనా ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కనుక, నీకుండేటటువంటి లోపాన్ని, ఉండేటటువంటి శాపాన్ని, నీకుండేటటువంటి కోపాన్ని, నీకుండేటటువంటి తాపాన్ని, ప్రతి దాన్ని కూడా తొలగించి దేవుడు నేను అద్భుతంగా వాడుకుంటాడు. కానీ కోరాహు ఏ రీతిగా ఉన్నాడు అని అంటే, ఒక అత్యున్నతమైనటువంటి లేవి వంశానికి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. రోజుల్లో చాలామంది కూడా ఎవరి దైవజనులు అనేటటువంటి పిలువబడేటటువంటి వారి యొక్క సంతానమే, వారి తర్వాత వచ్చినటువంటి కుమార్తెలు, కొడుకులు కానీ వారి యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తుంటే వీరు ఇటువంటి వారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కోరాహు ఒక లేవి, ఒక అత్యున్నతమైనటువంటి ఒక దైవ సేవకుని యొక్క హోదా కలిగినటువంటి వంశానికి చెందినటువంటి వారు. సరే, వీరికి ఉండేటటువంటి ఒక పోలికలను త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రజలను నడిపించాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం 18వ వాక్యం చదవనవసరం లేదు. కానీ దేవుడి ఒక ఆజ్ఞ ప్రకారముగా ప్రజలను ఏం చేశాడంటే, దేవుని యొక్క మాట అనుగుణంగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క నడిపింపుతో ప్రజలను సరైనటువంటి పాలకులు, సరైనటువంటి ప్రజలను నడిపిస్తాడు. హల్లెలూయా. అవండి, ఒక మంచి నాయకత్వం కలిగినటువంటి వాడు మంచి నాయకత్వపు ఆ లక్షణాలు, ఆ పనుల్లో, ఆ మార్గంలో కూడా నడిపిస్తాడు. దేవుడు, మన దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు. ఆయన సార్వభౌమాధికారి. ఆ సార్వభౌమాధికారి యొక్క ఆజ్ఞానుసారంగా, ఆయన ఇచ్చినటువంటి నియమానుసారంగా అరుజులో ఈ యొక్క మేఘము అక్కడ ఆగితే అక్కడ ఆగారు. మేఘం వెళ్ళిన వెంటనే వారు కదిలారు, ఇజ్రాయేల్ ప్రజలు. ఆ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ ప్రజలను నడిపించాడు. మోషే గారు అనేకమైనటువంటి వస్తాం ఏంటి, అనేకమైనటువంటి పంచాయతీలు, అనేకమైనటువంటి సెటిల్మెంట్స్ వస్తాను. కానీ ఒక్కడే చేయటం అతని వల్ల కాదు. కానీ ఆ
ఆయన మామగారి రీతిలో ఏం చేశాడు అని అంటే, నువ్వు ఒక్కడి వల్ల ఇది కాదు, నువ్వు కొంతమంది నియమించు. ఆ నియమించినటువంటి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించు. ఇంతమందికి ఒకళ్ళు, అంతమందికి ఒకళ్ళు, అంతమందికి ఒకళ్ళు, అలాగా విభజన చేయి. నీకు అనుకూలంగా ఉంటుంది, నీకు ఇబ్బందికరంగా ఉండదు. ఆ ఒక్క ఆలోచన కూడా కలిగించింది ఎవరు అని అంటే మన దేవుడే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఆయన అత్యున్నతమైనటువంటి వాడు, సార్వభౌమత్వం కలిగినటువంటి వాడు. ఇప్పుడున్నటువంటి రాజకీయాలన్నీ కూడా మన దేవుడు పెట్టినటువంటి జ్ఞానము, మనిషికి దేవుడు పెట్టినటువంటి జ్ఞానాన్ని సరముగానే అవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మోషే అహరోను నాయకత్వాన్ని ఈ కోరహు ఏం చేశాడు అని అంటే ప్రశ్నించాడు. కోరహు ఏం చేశాడు? మోషే అహరోనుల నాయకత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ప్రశ్నించాడు అని అంటే, అది వారిని ప్రశ్నించడం కాదు, సాక్షాత్తు దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి విధంగా కోరహు జీవితము, కోరహు ఒక నడవడిక అనేది రావడం జరిగింది. అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం. మనం కూడా మన దైనందిన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడు ఇచ్చేటటువంటి నడిపింపును మనము నిర్లక్ష్య పెట్టేటటువంటి స్థితిలోనికి, ఒక కోరహు స్వభావంలోనికి మనం కూడా వస్తూ ఉన్నాం. జాగ్రత్త. దేవుడు గనక కన్నెర్ర చేస్తే మనం ఏ పాటి వారు? మహాకాశములు ఆయన సృష్టించినటువంటి అంతలో మనలెంత, మన బ్రతుకెంత, మన నడవడిక ఎంత? సరే, కోరహు మాటలు విని ముఖం నేల వైపు వంచి ప్రార్థించాడు మోషే గారు. కానీ కోరహు ఏం చేశాడు? సమాజమంతయు పరిశుద్ధమైన తన తిరుగుబాటును సమర్థించుకున్నాడు. కోరహు మోషకు వీరిద్దరి మధ్యలో ఒక వాదోపవాదము జరుగుతూ ఉంది. మోషే గారైతే నేల వైపు చూచి ప్రార్థించాడు. కానీ కోరహు ఏమనుకున్నాడు అని అంటే, సమాజం అంతయు కూడా పరిశుద్ధమే అని తన తిరుగుబాటును సమర్థించుకుని, ఈ రోజుల్లో తప్పు చేసి మనమే సమర్థించుకునేటటువంటి వారు ఎంతమంది ఉన్నారండి లోకంలో? చాలామంది ఉన్నారు. తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకునేటటువంటి స్థితిలోనికి మనం వచ్చేటటువంటి వారు కాము. తప్పును సమర్థించుకున్నాడు కోరహు. ఇటువంటి స్వభావంతో మనం ఉంటే సరి చేసుకుందాం. తనపై వచ్చినటువంటి తిరుగుబాటును దేవుని ఎదుట ఉంచాడు. ఈ రోజుల్లో మన వైపు శత్రువు మోక దాడి చేస్తే అది మనమే ఎదుర్కొంటాం. కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, తప్పు అనేటటువంటిది వస్తే, అది యుద్ధము అనేటటువంటిది సాతాను యొక్క పన్నాగం మన మీద వస్తూ ఉంటే దానిని మనం ఎదుర్కోలేము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మీ చింత యావత్తు నా మీద వేయడు అని అంటాడు. ఇక్కడ మోషే కూడా అదే చేశాడు. తనపై వచ్చినటువంటి తిరుగుబాటును దేవుని ఎదుట ఉంచాడు. దేవుడు ఆయన దేవుడిపై ఎటువంటి తిరుగుబాటు వచ్చినా నేలకు మనం రాగేసినట్టు, నేల నుంచి మన ఆకాశానికి దుమ్ము ఎత్తిపోసినట్టు. ఒకవేళ దుమ్ము ఇక్కడ నుంచి తీసి ఎత్తిపోస్తే ఏమవుతుంది? మరలా కింద శత్రువు ఎవ్వడు, విరోధి ఎవడు, ఏ ఆయుధం నీపై వర్తిల్లదు. ఆమేన్. మోషకు వచ్చినటువంటి తిరుగుబాటును మోష వల్ల కాదు, కానీ ఆయన వెనుకున్న దేవుని వలన సాధ్యమే. అన్నీ సాధ్యమే. మహాకాశంలో సృజించినటువంటి దేవుడు, గాలి, వాతావరణము, సముద్రం అంతయు కూడా ఆయన ఆధీనంలో ఉండేటటువంటిది. అలాంటిది కొద్దిపాటి చిన్న తిరుగుబాటే ఆయనకు వేలి మీద ఉన్నటువంటి వెంట్రుకతో సమానం. హల్లెలూయా. 250 మంది ప్రముఖులతో కలిసి మోషకు వ్యతిరేకంగా నిలబడ్డాడండి కోరహు. కానీ మోషే వెనకున్నటువంటి వాడు ఎవరు అని అంటే, ఆయన అసామాన్యుడు, సాదాసిదా ఉండేటటువంటి వాడు కానే కాదు, సర్వశక్తిమంతుడు. 250 కాదు కదా, ఎన్ని 150 వచ్చినా కానీ మోషేను ఏమీ చేయలేనటువంటి స్థితి
కోరహు ఎంతమందిని వెంట వేసుకొని వచ్చినా కానీ మోషేను కనీసం ఇంచు కూడా కదల్చలేడు. తాను స్వయంగా అధికారం స్వాధీనం చేసుకున్నాడు. శత్రువు యొక్క పన్నాగము, శత్రువు యొక్క కుతంత్రము, రాజ్యతంత్రము, వీటన్నిటినీ కూడా మోషే గారు ఎదుర్కొనలేడు, ఆలోచించలేడు. వాటిని గూర్చినటువంటి సరైనటువంటి యొక్క ఆలోచన అనేటటువంటిది. కానీ ఆ ఆలోచన అంతా కూడా దేవునికే అప్పగించాడు. తాను స్వయంగా అధికారం స్వాధీనం చేసుకోలేదు. ఎందుకనంటే ఆయన వెనుకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వలోకనాథుడు. ఆమేన్, హల్లెలూయా. తాను స్వయంగా అధికారం స్వాధీనం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన వెనుకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అనేటటువంటి ధీమా. యాజకత్వాన్ని కూడా కోరినట్లు అతను తిరుగుబాటు చేసుకున్నాడు. ఈ కోరహు ఏం చేశాడు అని అంటే యాజకత్వాన్ని కోరుకున్నాడండి. అతని యొక్క తిరుగుబాటును చూపిస్తున్నాడు. యాజకత్వాన్ని కోరుకున్నాడు, అదేవిధంగా తిరుగుబాటును కూడా కోరుకున్నాడు. ప్రేమికుల వర్లరా, ఇటువంటి ఆలోచన వైఖరి గనక మనలో ఉంటే మనము ఖచ్చితంగా శాపగ్రస్తులం అవుతాం. ఇక ఆలోచన అనేటటువంటిది త్వరితంగా మనం తీసేసుకోవాలి. ఎందుకు అని అంటే మోషే గారు ఒక రీతిగా ఉంటే కోరహు గారు మరొక రీతిగా ఉన్నాడు. మోషే సాక్షాత్తు దేవునికే వదిలేశాడు. కోరహు అలా కాదు, నేనే దేవుని అన్నట్టుగా చేశాడు. మనిషి యొక్క బ్రతుకంతా దేవుని తీర్పులు దేవునికే వదిలేశాడండి. కానీ కోరహు అలా కాదు, దేవుని నియామకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మనం ఇందాక చెప్పినట్లుగా అహరోను మోషేల యొక్క వారు చేసేటటువంటి పనిని ఈ కోరహు ఏం చేశాడు? వ్యతిరేకించాడు. వారికి ఎక్కడి నుంచి చేస్తున్నాడు? మోషే అహరోను ఎక్కడి నుంచి చేస్తున్నాడు? దేవుని నుంచి చేస్తున్నాడు. మరి ఎవరిని వ్యతిరేకించినట్టు అని అంటే దేవుణ్ణి వ్యతిరేకించినట్టు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి వైఖరితో మనము ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుని యొక్క నియామకానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి వైఖరి కోరహుది. కానీ మోషే ఆ విధంగా కాదు. మోషే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొన్నాడు, దేవుని యొక్క ప్రణాళికను అనుసరించాడు, దేవునికి అప్పగించాడు. సంస్థ దేవుడు 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 అని బల్లబుద్ధి చెప్పినటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు. తనకు ఉన్నటువంటి అధికారాన్ని దేవుని నుండి పొందినటువంటి విధంగా ప్రకటించాడు. మోషే గారి యొక్క అధికారం, ఇది వచ్చినటువంటి అధికారం నాది కాదు, నా దేవుడి నుంచి వచ్చినటువంటి అధికారం అని మోషే గారు వైఖరిని వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క వైఖరి దేవుడి నుంచి వచ్చినటువంటి విధంగా ఉంటుంది. ఎందుకనంటే ప్రతి దానికి కూడా ఆయన దేవుడు 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 అనేటటువంటి నినాదము పలికేటటువంటి విధముగా ఉన్నది. హల్లెలూయా. మోషే అహరోనులను తమను తాము పైకి ఎత్తుకున్నారని ఆరోపించాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడు ఇచ్చినటువంటి పని వారు నమ్మకంగా చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారు అని అంటే వారు మెప్పు కోసం చేసుకుంటున్నారు, వారికి మంచి పేరు ప్రఖ్యాత కావాలని చేసుకుంటున్నారు అనేటటువంటి ఆ దుష్ట ఆలోచన కలిగి ఉంటున్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని నేను అంటాను. అయితే అహరోను మోషేలు వారు సొంత పేరు ప్రఖ్యాతలు మారుమోగటం కోసం చేసుకుంటున్నారు అని కోరహు ఏం చేస్తున్నాడండి? చెప్తున్నాడు. కానీ అది ఎంతవరకు కూడా కరెక్ట్ కానే కాదు. దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా నిలిచి మోషే అహరోనులు దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా నిలిచి దేవుని యొక్క మాట ప్రకారము వారు హెచ్చరించడం జరిగిందనండి. మోషే అహరోనులు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు పాటించండి అని అనలా. దేవుని యొక్క మాటను సాక్షాత్తు ప్రకటించారు, సాక్షాత్తు నడిపించారు, సాక్షాత్తు వారు దేవుని యొక్క నియమ నిబంధనలనుసారంగా వారు వెళ్ళడం జరిగింది. కానీ కోరహు ఏం చేశాడు అని అంటే అతని సహచరులపై దేవుని తీర్పు వచ్చిందండి. కోరహు దేవుని యొక్క తీర్పును వ్యతిరేకించాడు, దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టాడు, దేవుని యొక్క ఆలోచనను వ్యతిరేకించాడు, దేవుని యొక్క పనులను సిద్ధాంతాలను ఆజ్ఞలు ప్రతి దాన్ని కూడా ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు కోరహు. ప్రేమికుల వల్ల ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మనము ఎదురుగా వెళ్తే మనం ఏ పాటి వారు అండి?
పుట్టగతులు అనేటటువంటి ఉండవు. ఇక్కడ జరిగింది కూడా అదే. కోరాహు అనుచరులపై ఏమొచ్చిందంటే దేవుని యొక్క తీర్పు అనేది వచ్చింది. దేవుని యొక్క తీర్పుకి ఏ ఒక్కరు తప్పించుకోవడం అనేది జరగదు. దేవుని యొక్క తీర్పు ఎవరికైనా వస్తుంది. కోరాహు యొక్క అనుచరులకి, సహచరులకు కూడా దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అనేటటువంటి రావడం జరిగింది. చివరిదిగా మోషే దేవుని ఇంటిలో విశ్వాసమైనటువంటి సేవకుడిగా గుర్తించబడ్డాడు. తన ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడిగా మోషేకు ఒక బిరుదు అనేటటువంటి ఉన్నది. విశ్వాసం అంతటి విషయమై ఆయన ఒక సేవకుడిగా గుర్తింపబడ్డాడు. కోరహు జీవితం దేవుని నియామకానికి వ్యతిరేకంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క తిరుగుబాటుకి చేయటం ఎంతైనా ప్రమాదకరమైనటువంటి విధముగా హెచ్చరిస్తుంది. మోషే గారు ఏ రీతిగా ఉన్నారు, కోరహు ఏ రీతిగా ఉన్నాడు అనేటటువంటి యొక్క శీర్షికను మనం ఈరోజు వారి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పోలికలను మనం ఈరోజు ధ్యానించాం. కోరహు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, మోషే దేవునికి అనుకూలంగా ఉన్నాడు. కోరహు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్య పెట్టాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. కానీ మోషే దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. మోషే సేవకుడిగా గుర్తించబడ్డాడు. మోషే దేవుని యొక్క ఇదంతట్లో నమ్మకమైనటువంటి వాడిగా, విశ్వాసమైనటువంటి వాడిగా గుర్తించబడ్డాడు. కానీ కోరహు అనుచరులు తీర్పులోనికి పిలువబడటం జరిగిందండి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క చట్టాలను, దేవుని యొక్క అధికారాలను కనుక మనం నిర్లక్ష్య పెడితే నేను కూడా కోరహు యొక్క స్వభావంలోనికే వెళ్తామని, కోరహుకు పట్టినటువంటి గతి మనకు కూడా పడుతుంది. కాబట్టి భక్తులరా, ఆలకించండి. దేవునికి ఎదురు వెళ్ళకూడదు. దేవుని యొక్క మాటలను మనము చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మనం వెళ్ళాలి. దేవుని మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవునికి మనము కట్టుబడేటటువంటి విధంగా ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ తోడని నడిపించను. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతులు మీకు వందనాలు, స్తోత్రాలు. దేవనైనా తండ్రి, మోషే ఏ విధంగా ఉన్నాడు, కోరహు ఏ విధంగా ఉన్నాడు, మోషే కోరహుల మధ్యలో నాయన తండ్రి ఎంత వ్యత్యాసం ఉందో ప్రభువా, మీకు వ్యతిరేకంగా మేము ఏ విధమైనటువంటి తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి, క్షమించమని అడుగుదాం. మీకు స్తోత్రం. దేవా, మేము చనిపోవాలి, మా యందు మీరే కనిపించాలయ్యా. మీరు సహాయం చేసి నడిపించు, యేసు నామములో నడిపించు. ఆమేన్. God bless you.